పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఆగస్టు నెల 14 శుక్రవారం. విధియ తిథి ఈరోజు సాయంత్రం వరకు ఉంది. పుబ్బా నక్షత్రం అనగా పూర్వ పల్గుని నక్షత్రం పూర్తిగా ఉంది. ఈరోజు ఆండాలు జయంతి అనగా గోదాదేవి పుట్టినటువంటి రోజు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి శుక్రవారం రోజున తృతీయములో కుజ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన సౌఖ్యాన్ని పొందగలుగుతారు. చతుర్థములో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. జన సహకారంతో పాటు పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి బాగుంది. చతుర్థములో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యయములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి శుక్రవారం రోజున తృతీయములో రవి సంచారం ఉంది. అధికారుల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దశమంలో రాహు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను అందుకుంటారు. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. చతుర్థంలో కేతువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఒక్క విషయంలో అశాంతి నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మనశ్శాంతిగా సంతోషంగా ఉండగలుగుతారు. ఈ మిథున రాశి వారికి శుక్రవారం రోజున ద్వితీయములో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ సొంత వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. భాగ్యములో రాహు సంచారం ఉంది. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లను పేదవారికి ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరగడంతో పాటు విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. వ్యయములో కుజ సంచారం ఉంది. ఆలోచనలో కలిసి రాదు. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందులను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. లాభంలో కుజ సంచారం ఉంది. కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు. భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వ్యయములో బుధ సంచారం ఉంది. మీ స్థిరాస్తుల నుంచి నష్టాలు వస్తాయి. సొంత వ్యాపారం కూడా నష్టాలు పాలవుతుంది. మీ మాటల వల్ల అపార్థాలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా ఈరోజు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. జన సంబంధాలన్నీ పెరుగుతాయి. స్త్రీజన సహకారం వల్ల చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. షష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. దశమంలో కుజ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని లాభసాటిగా ముందుకు వెళ్తాయి. జన సహకారం బాగుంటుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు వస్తాయి. లాభంలో బుధ సంచారం ఉంది.
వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు బాగున్నాయి. వ్యయములో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ అధికమవుతుంది. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి శుక్రవారం రోజున షష్టమములో శని సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో మంచి లాభాలు ఆర్జిస్తారు. అభివృద్ధిని సాధించుకుంటారు. దశమంలో బుధ సంచారం ఉంది. వ్యాపార లావాదేవీలంతా కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. మనసా వాచ కర్మన కష్టపడి పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. మంచి లాభాలను అందుకుంటారు. దశమములో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేయలేకపోతారు. ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. హయగ్రీవ స్వామిని దర్శించండి. హయగ్రీవ స్తోత్రాలు చదువుకోండి. శనగలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి శుక్రవారం రోజున భాగ్యములో రవి సంచారం ఉంది. అధికారుల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. తండ్రి సహకారంతో సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. భాగ్యములో గురువు సంచరించడం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. దశమములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా కష్టపడి పనిచేస్తారు. మీ పనితనానికి, మీ వినయ విధేయతలకు తగిన గుర్తింపు లభిస్తుంది. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. లాభములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. పంచమములో శని సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి రాదు. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి శుక్రవారం రోజున తృతీయములో రాహు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన కార్యక్రమాలంతా కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా వ్యాపార లావాదేవీలు మీకు అనుకూలిస్తాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. దశమంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. నూతన అవకాశాలు అందుకుంటారు. అష్టమంలో రవి సంచారం ఉంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు కనిపిస్తున్నాయి. అధికారులతో అభిప్రాయ భేదాలు, తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాను దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి శుక్రవారం రోజున తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. షష్టమములో కుజ సంచారం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కోర్టు వ్యవహారాలంతా మీకు అనుకూలిస్తాయి. భూముల కొనుగోలు వల్ల కానీ, అమ్మకం వల్ల కానీ లాభాలు అందుకుంటారు. అలాగే వాహనాలు కొనుగోలు వల్ల కానీ, అమ్మకాల వల్ల కానీ లాభాలు అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మీ వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలన్నీ పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారంతో పాటు విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అష్టమంలో చంద్ర సంచారం ఉంది. ఒక విషయంలో అశాంతి, నిరాశ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ పేదవారికి రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి శుక్రవారం రోజున షష్టమంలో రవి సంచారం ఉంది. అధికారుల సహకారం బాగుంటుంది. పోటీ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూలో కానీ విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. తండ్రి సహకారం బాగుంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమములో బుధ సంచారం వల్ల వ్యాపార లావాదేవీలంతా అనుకూలంగా ఉన్నాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలన్నీ పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ సృజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఎదుటివారిని మీరు ఆనందపరచలేకపోతారు, సంతృప్తిపరచలేకపోతారు. ఆ రకంగా నిరాశ, అశాంతి మీకు వెంటబడేటువంటి సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి శుక్రవారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు.
షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మీ ఆలోచనలతో పాటు ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. షష్టమంలో కేతువు సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. నిరాడంబరంగా విజయాలు సాధిస్తారు, లాభాలు అందుకుంటారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకార లోపం కనిపిస్తుంది. స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడకబెట్టి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు.